ఇది రాతికోట. యమపాశం అని పిలువబడే ఆంధ్ర సెంట్రల్ జైలు. ఇండియాలోకెల్లా, నోనో ఆసియాలోకెల్లా ఇది అతి పటిష్టమైన జైలు. ఎన్ని ప్రయత్నాలు చేసినా నేరస్తుడు ఇందులో నుంచి తప్పించుకోవటం అసాధ్యం. ఐసి యమపాశ నుంచి ఎవడూ ఎలా తప్పించుకోలేడో ఇది అంతే అన్నమాట. ఎస్, నగరానికి దూరంగా ఎత్తైన కొండ మీద ఉంది. ఒక పక్క భయంకరమైన లోయ, మరొక పక్క ఎత్తైన గోడలు, కరెంట్ ఫెన్సింగ్, కట్టుదిట్టమైన కాపలాలు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ జైల్. ఈవెన్ దెన్ దేర్ ఆర్ సో మెనీ కాంప్లికేషన్స్. సాధారణంగా ఈ జైలుకి సూపరింట్ గా రావాలంటే ఎవరైనా సరే వెనుకంజ వేస్తారు. అలాంటిది కావాలనే మీరు ఈ జైలుకి సూపరింట్ గా వస్తున్నారంటే మిమ్మల్ని అభినందించి తీరాలి. జీవితంలోనైనా జాబ్లోనైనా ఒక ఛాలెంజ్ ఉంటేనే అందం ఆనందం. నిజమే, కానీ ఈ ఉద్యోగం వట్టి ఛాలెంజ్ మాత్రమే కాదు, ఇది చాలా రిస్క్ తో కూడిన పని. ఎందుకంటే ఈ జైల్లో ఉండే నేరస్తులు రక్తం తాగే రాక్షసులు లాంటి వాళ్ళు. వీడు మాస్ మర్డరర్ బోస్. వీడు 20 మంది ఆడవాళ్ళని రేప్ చేసి చంపిన ఇండియాస్ బోస్టన్ స్ట్రాంగులర్ కాసిం ఖాన్. వీడు కలకత్తా కిల్లర్ గా పిలువబడి ఎంతో మంది పిల్లల్ని చంపిన రాక్షసుడు కాళీచరణ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇక్కడ పరిస్థితుల్ని వాతావరణాన్ని పరిచయం చేసుకుందామని వచ్చాను. ప్లీజ్ కమ్ సార్, ఐ విల్ అకంపెనీ యూ. ఏమిటి పరమేశ్వరరావు, జ్వరం వచ్చి ఎండలో పడుకునేదేమిటి? అమ్మా, నీకు జ్వరం పూర్తిగా తగ్గిపోయిందయ్యా. తగ్గిపోయిందనని అన్నం తెచ్చుకు తినేవు. నిన్నట్లానే పాలు రొట్టి తెచ్చుకు తిను. పో లోపల పో. వాట్ మిస్ రాజా, ఎవరావిడే? ఈ రాక్షసు లాంటి మనుషుల మధ్య ఆవిడకేం పని? ఆవిడికి జైలుతో 20 ఏళ్ల అనుబంధం ఉంది సార్. బాధల్లో ఉన్న మనుషులంటే చాలా జాలి. కన్న తల్లిలా ఖైదీల కష్ట సుఖాలు కనుక్కుంటూ ఉంటుంది. అతను భీమరాజుని నోటోరియస్ క్రిమినల్ సార్. పేరు విన్నాను. ఇతనే కదూ పెద్ద పెద్ద పాలిటీషియన్స్ తో సంబంధం ఉన్న దాదా? ఎస్ సార్. రాజకీయపరమైన హత్యలకు, గూడు పుటానీలకు వీడికి వేలు లక్షలు సొమ్మిచ్చి ఎంతో మంది ఉపయోగించుకుంటారు సార్. జాలి, దయ, దాక్షిణ్యం ఏమాత్రం లేని కర్కోటకుడు సార్ వీడు. వీడు ఇక్కడ ఉండటం మూలంగా పాపం ఎంతమంది రాజకీయ నాయకులు ఇబ్బంది పడుతున్నారో. చక్కటి సార్, ఇవాళ మన కార్యక్రమాలు ఏంటి? బుక్కుతి ముందు మీకోసం శ్మశానంలో పీనుగుల్లా కాసు కూర్చున్న నలుగురిని కలుసుకుని పలకరించడం. ఆ తర్వాత మధ్యాహ్నం లంచగొండి మంత్రి గారింట్లో లంచి. సాయంత్రం 4 గంటలకి కత్తెర పని. కత్తిరి పని? అదేనండి కత్తెర పని. కత్తిరి పని నేసేటయ్యా? నేనేమన్నా మంగళం అనుకున్నావా, లేకపోతే జేబులు కత్తిరించోడు అనుకున్నావా? అదేం కాదండి, రిబ్బన్ కత్తిరింపు. హనుమాన్ జంక్షన్ లో బార్ ఓపెనింగ్. మరి అలా చెప్పాడు వచ్చు కదటయ్యా. అసహ్యంగా కత్తిరి పని అంత పెట్టి తర్వాత సాయంత్రం 6 గంటలకి తాపీ పని. అదేనండి అనాథ శరణాలయం పునాది రాయి మీద ఇంత సిమెంట్ కొట్టడం. ఇదిగో నలుగురు ఉండగా కత్తిరి పని తాపీ పని కదయ్యా, బాగోదు. అలాగే సార్, పద. అలాగే. సార్, ఒక సీక్రెట్ మెసేజ్. మీరు కూడా వెళ్ళండియ్యా, ఇదేదో చీకరెట్ అంట. ఆ చీకరెట్ చక్కటి చెవులు చెప్పు. అయ్యా, మనం జైల్లో మనం జైలేటి పొరపాటు జైలు సూపరింటెండెంట్ గా వేయించిన జగన్నాథం గారి దగ్గర నుంచి మెసేజ్. ఏటాడు చూపదంటూ ఆ దేవరాజు గారిని జైలు నుంచి బయటకు పంపి ఏర్పాటు చేశాట. ఆయన ఆఫీసర్ గా ఛార్జీ తీసుకున్నారట. ఆ భీమరాజు గారిని చూశారట. త్వరలోనే తప్పించే పథకం వేస్తారట. ఆ సూపరింటెండెంట్ గారు తొందరలోనే పథకం వేసి ఆ భీమరాజు గారిని జైల్లోంచి బయటకు పంపేయాలా? ఈడు బయటకు వచ్చి బలంగా ఉన్న మన యశపతి నాయకుడిని చంపేయాలా? అప్పుడు చూడు చక్కటి, ఇక మనం ఎలక్షన్లు వస్తున్నా ఎంతగా గెలిచినట్టే. రాత్రి కోడి కూరతో పాటు ఒక క్వార్టర్ బాటిల్ కూడా కొట్టుకొచ్చాయి. చొక్క పెడితే ముక్క మరింత రుచిగా ఉంటుంది. అలాగే గురు. నీకు నీవారు లేరు, నాకు నా వారు లేరు. లలలా చల్ మోహన రంగా. రాయ్, అగ్గి పెట్టుందా? ఎవ్వరా?
ఇచ్చింది చాలా, ఇంకా ఏమైనా కావాలా? బయట ప్రపంచంలో నువ్వు పెద్ద పులివి కావచ్చు, సింహానివి కావచ్చు, కానీ ఇక్కడ మాత్రం నువ్వు ఒక కుక్కవి. పొరపాటుగాను పొగరుగాను ప్రవర్తించావంటే నీ రక్తం కళ్ళ చూస్తాను. జాగ్రత్త. జాగ్రత్తగా ఉండవలసింది వాళ్ళు కాదు మిస్టర్ గోపి, బాధ్యత గల ఆఫీసర్లమైన మనం. అధికారం అవకాశం చేతిలో ఉన్నాయి కదా అని ఒళ్ళుపై తెలియని కోపంతో ఖైదీలను కొట్టి గాయపరచడం చాలా పొరపాటు. అతను పొగరుగాను పొరపాటుగాను ప్రవర్తిస్తే నోరు మూసుకుని కూర్చోమంటారా? రూల్స్ ప్రకారం పై అధికారులకు రిపోర్ట్ ఇవ్వాలి. సార్, మీ తల్లిని గాని మీ చెల్లిని గాని ఎవరైనా మీ కళ్ళ ముందే అవమానపరిస్తే ఆగి రూల్స్ ప్రకారం కంప్లైంట్ ఇస్తారా, లేక అక్కడికక్కడే అతనికి బుద్ధి చెప్తారా? ఏమిటి నువ్వు అనేది? అవును సార్, తల్లిని చెల్లిని ఎవరో పరాయివాడు మాట అంటే నోరు మూసుకుని ఊరుకునేవాడు పౌరుషం ఉన్న మగాడు కాదు. అంటే ఆ శారదమ్మ మా అమ్మ. నేను నీకు అమ్మని గనక నువ్వు నన్ను గౌరవంగా అభిమానంగా చూస్తున్నావని అందరూ అలాగే చూడాలని ఎక్కడుందిరా? అదే మాటమ్మా, నువ్వు నన్ను ఎలా చూసుకుంటున్నావో ఆ జైల్లో ఉన్న ప్రతి దొంగ విధవని అలాగే చూసుకుంటున్నావు కదా. అయినా వాళ్ళకి మంచి మర్యాద. ఇదిగో, నువ్వు అసలు ఏం పని చేయకు, అలా పెట్టు. అవును, ఏం చెప్తున్నాను? ఎప్పుడో నా చిన్నప్పుడు ఏదో పని చేసావంటే అర్థం ఉంది. ఇప్పుడు నేను ఇంత పెద్ద ఆఫీసర్ అయ్యాను కదా, ఇప్పుడు కూడా ఆ జైల్లో ఉన్న దొంగ విధవల గురించి. నీకు అలవాటు లేని పని ఎందుకురా? అలవాటు లేని పనులట. ఎన్ని గొప్ప గొప్ప పనులు చేస్తున్నాను. ఏమిట్రా నువ్వు చేస్తున్న గొప్ప గొప్ప పనులు? అక్కడ నేను ఒక మాటన వాడి బూజు దులిపిస్తానా? ఇదిగో ఇక్కడ ఇంటి బూజు దులుపుతాను. ఇంత చేసినా ఒక్క ముద్దు, నుదురు మీద ఒక్క ముద్దు ఇచ్చి, ఒరే గోపి ఇవాళ గ్రేట్ రా అంటే ఈ అల్పజీవి ఎంత సంతోషిస్తుంది. అబ్బే అదేమీ లేదు. పోమా, అసలు ఇండియాలో ఉన్న తల్లులందరూ ఇంతే. చేసిన పని గుర్తింపు ఉండదు కదా. ఒరే నాన్న, నిజంగా నువ్వేదైనా గొప్ప పని చేసి నేను తలెత్తి చూడాల్సినంత ఎత్తుకి ఎదిగిపోయిన రోజున నువ్వు అడగక్కర్లేదురా. ముద్దైనా దీవెనైనా నేనే ఇస్తాను. సరే, చూస్తూ ఉండు. నువ్వు మెచ్చి ముద్దిచ్చేంత ఘనకార్యం తొందరలోనే చేసి చూపిస్తాను. మా బాబాయ్ గారి ఇంట్లో నేను చూసిన దట్టి హరి పిక్చర్ కాస్త బ్రహ్మాండంగా ఉంది. అందులో క్లెయిన్ టేస్టూడ్ ఒక పోలీస్ ఆఫీసర్ ఎంతో డేరింగ్ గాను ఎంతో ఇంటెలిజెంట్ గాను ఒక గ్యాంగ్ స్మాష్ చేశాడే. పిక్చర్స్ లోనే కాదే, మామూలుగానే పోలీస్ ఆఫీసర్ చాలా తెలివిగాను చాలా డేరింగ్ గాను ఉంటారే. రబ్బిష్. తీరిగ్గా కూర్చొని పోలీస్ డిపార్ట్మెంట్ పొగడ్డమే కార్యక్రమంగా పెట్టుకున్నారా? మీకెవ్వరికీ మతిలేదే. అదేమిటి? లేకపోతే వాళ్ళని పొగడ్డమేమిటి? సినిమాల్లోనూ నావెల్స్ లోనూ వాళ్ళు ఒకేసారి డజన్ మందిని పట్పట్లాడించేస్తారు కదా అని నిజ జీవితంలో కూడా పోలీస్ ఆఫీసర్లు పెద్ద హీరోలు అనుకుంటున్నావా? నా ఉద్దేశంలో వాళ్ళంత ఫూల్స్ మరొకళ్ళు ఉండరే. అదేమిటి? జైలు సూపరింటెండెంట్ జగన్నాథం గారు అమ్మాయివి నువ్వే ఆ డిపార్ట్మెంట్ గురించి అంత తేలిగ్గా మాట్లాడతావే? మాట్లాడటం కాదు, కావాలంటే బెట్. నేను ఒకే పోలీస్ ఆఫీసర్ ని వరుసగా 3 సార్లు ఫూలం చేస్తాను. ఓకే? అయితే ఏ పోలీస్ ఆఫీసర్ ని ఫూల్ చేయమంటారు? మీ నాన్నగారు జైలు సూపరింటెండెంట్ కదే, ఆయన దగ్గర పనిచేసే ఆఫీసర్స్ లో ఎవరైనా సరే. ఓకే, ఆపరేషన్ ఫూల్ ది ఆఫీసర్ ఇప్పుడే ఆరంభం అవుతుంది. కమాన్. హలో హలో, పోలీస్ ఆఫీసర్ గోపి గారండి? సార్, నేను కస్తూరిబా విమెన్స్ హాస్టల్ నుంచి ఫోన్ చేస్తున్నాను సార్. ఒక రౌడీ విధవ మా హాస్టల్లో జొరబడి గర్ల్స్ అందరినీ అల్లరి చేస్తున్నారు సార్. అతను ఈ మధ్య జైలు నుంచి రిలీజ్ అయ్యాడట. చాలా కాలంగా ఆడగాళ్ళు లేకపోవడంతో మా అందరినీ చూసి శివాలెత్తిపోతున్నాడు సార్. చూడమ్మా, నువ్వు ఫోన్ చేయాల్సింది నాకు కాదు, 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి. చేయాల్సింది పోలీస్ స్టేషన్ కని తెలుసు సార్, కానీ ఎంత ప్రయత్నించినా ఎవ్వరూ ఫోన్ తీయడం లేదు సార్. అయ్యో సార్, కత్తి పట్టుకొని కనిపించిన ప్రతిదాన్ని రేప్ చేసే కార్యక్రమానికి సిద్ధపడుతున్నాడు సార్. అయ్యో, మా వాళ్ళంతా భయంతో అరుస్తున్నారు సార్. మీరు రావాలి, లేకపోతే రేప్ మీద రేప్ జరిగిపోతుంది సార్. రేపొద్దున్నకి మా శీలాలన్నీ మా దుర్మార్గుని కబంధ హస్తాల్లో బలైపోతాయి సార్. ఆగనమ్మా, డోంట్ వరీ. చూడండి, నేను వచ్చేంత వరకు మీరు మీ శిలాలు జాగ్రత్తగా కాపాడుకోండి. ఓకే, క్షణంలో ఉంటాను. సార్, మీరేనా పోలీస్ ఆఫీసర్? Yes, I'm Officer Gopi. అమ్మయ్య. Where is that bloody rapist? అదిగో
అటువైపు పరిగెత్తాడు. ఏమ్మా వాడి వల్ల మీకేమీ ప్రమాదం జరగలేదు కదా? మా ఫ్రెండ్ లత్తో అదే దీంతో వాడు ప్రోగ్రాం ప్రారంభించబోయాడు. అందరం కలిసి అరిచేసరికి అదిగో ఆ కనిపించే వార్డెన్ గారు కొంపలోకి దూరాడు. కొంప తీసి ఆవునేమైనా చేస్తారేమో. సార్ సార్ ఎస్, తలుపు కొట్టకండి. వాడి కార్యక్రమం డిస్టర్బ్ అయిందనే కోపంతో ఆవిడ్ని పొడి చేస్తాడేమో. సార్ వాడిలాగా గొట్టం పుచ్చుకొని పాకి చప్పుడు కాకుండా పై కిటికీలోంచి దిగడం మంచిది. గొట్టం నేను. సార్ ప్లీజ్ మా వార్డెన్ గారి ప్రాణాలు కాపాడండి. ఆల్ రైట్. పోలీస్ ఆఫీసర్. దొంగ వెతవా ఇప్పుడు కాదా 20 సంవత్సరాలకు ముందు వస్తుంది. నిన్ను ఒక ఆట ఆడించుండేదండ్రా నేను. ఏం సార్ వాడు మిమ్మల్ని కూడా రేప్ చేశాడా? షట్ అప్. నా డ్యూటీ కాకపోయినా ఏదో ఆడపిల్లలు ప్రమాదంలో ఉన్నారని ఫోన్ చేస్తే వెంటనే వచ్చాను. చూసి ఒక పోలీస్ ఆఫీసర్తో ఈ విధంగా వేళకోళం ఆడటం మంచిది కాదు. ఇట్స్ వెరీ బ్యాడ్ ఆన్ యువర్ పార్ట్. చూసారా, ఒకసారి అయింది, ఇంకా 2 సార్లు. హాస్టల్లో ఉండి నువ్వు చేస్తున్న అల్లరి ఇవన్నమాట. అల్లరేమి డాడీ, అతన్ని 3 సార్లు ఫోన్లు చేస్తానని పందెం కాశాను. చేసి తీరతాను. అసలు నా ఉద్దేశంలో ఈ కాలం అబ్బాయిల్ని జూలోను వాళ్ళ మెదడుని మ్యూజియంలోనూ పెట్టాలి. చచ్చా, ఏం మాటలమ్మావి? ఇక్కడ నేను ఇంట్లో చూసిన వాళ్ళు ఎవరూ లేరు. ఇల్లు చూస్తే ఊరికి దూరంగా ఉంది, ఏలుకి పక్కగా ఉంది అని నిన్ను హాస్టల్లో ఉండి బుద్ధిగా చదువుకుంటే నువ్వు అబ్బాయిల మీద రీసెర్చ్ చేయడము పెట్టడునా? అది సరే, వాడికి ఒళ్ళు మండి నేను ఒక ఆట ఆడించాడు, నువ్వు ఏమవుతుంది? అతను ఆడించడం కాదు, రేపు క్రికెట్ మ్యాచ్ లో అతన్ని అతని టీంని మేము ఆడిస్తాం, ఓడిస్తాం. టైల్. వావ్, హెడ్ బ్యాటింగ్. ఓకే. మీ ప్లేస్మెంట్స్ జాగ్రత్త, మేము బౌండరీస్ సిక్సర్స్ కొట్టబోతున్నాం. మా ఫీల్డ్ ప్లేస్మెంట్స్ నీకు తెలుసా? ఏమిటవి? నో కవర్స్, నో ఎక్స్ట్రా కవర్స్, 2 సిల్లీ పాయింట్స్, 1 డీప్ గల్లీ. హలో, సెకండ్ టైం. అవుట్.
పెద్ద మనిషి పేరు వినబడితే వ్యాపారస్తులు తమ ఇనపెట్టెలు కూడా విడిచి పారిపోతారో ఆ గండ్రగొడ్డలి మన జైలుకు వస్తున్నాడు. అతను 23 హత్యలు చేశాడు. అతి దారుణంగా తలలు నరికి వీధి గుమ్మాలకు వేలాడగట్టాడు. అడవిలో జంతువును వేటాడినట్టుగా వేటాడి పోలీసులు అతన్ని పట్టుకున్నారు. ఉరిశిక్ష పడింది. ప్రెసిడెంట్ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ వచ్చే వరకు అతను ఈ జైల్లోనే ఉంటాడు. సార్, అంతమంది మనుషుల ప్రాణాలు తీసిన ఆ నరరూప రాక్షసుని ఉరి తీయడానికి కూడా ఇంకా ఫార్మాలిటీస్ ఏమిటి సార్? న్యాయానికి చట్టానికి చాలా తేడా ఉంది మిస్టర్ గోపి. యూ కాంట్ నెగ్లెక్ట్ ది ఫార్మాలిటీస్. చూడండి, అతను తప్పించుకోకుండా చూడవలసిన బాధ్యత మనపై ఉంది. అతి ప్రమాదకరమైన ఆ మనిషిని చాలా కట్టుదిట్టాలతో మనం కాపలా కాయాలి. ఏమాత్రం పొరపాటు జరిగినా, అశ్రద్ధ జరిగినా ఇంతకాలం మన జైలుకున్న పరువు ప్రతిష్టలన్నీ మంట కలిసిపోతాయి. ఓకే? ఏమిటా చూపు? పద, సెల్ చూపిస్తాను. అడవిలో జంతువులా పొగరుగా నడిస్తే పడగలవు. కాళ్ళకి చేతులకు సంకెళ్ళున్నాయని గుర్తుంచుకో. మో సంకెళ్ళు లేని వాళ్ళు కూడా ఇలా మెల్లమెల్లగా నడుస్తూ వెనకబడితే దేశం ఇదిగో ఇలా చెరసాల్లోకి, చీకట్లోకి వెళ్ళిపోతుంది. గుర్తుంచుకో. 52. ఎస్ సార్. 53. చెప్తావు సార్. 54. 54. 54. 54. రాస్కెల్, 54 అని పిలుస్తుంటే వినిపించడం లేదా? నా యాల్ది వినిపిస్తుంది బే, కానీ ఎదవది నాకు 420 అనే ముక్క తప్ప వేరే ఇంగ్లీష్ మాట తెలియదే. నువ్వేం కూసావో నాకెట్టా తెలుస్తుంది? Full of an ass. Look, mister, not only in jail, everywhere, whether it is hell or heaven, you have to maintain discipline. Otherwise, you will be considered as an animal. Mind it. Animal? ఏటయ్యా చక్కటి, నువ్వు రాను పనికిరాని ఊళ్ళకి తయారవుతున్నావు ఏటయ్యా. సాయంకాలం నన్ను రిబ్బన్ కత్తిరించే ఫంక్షన్కి వెళ్ళాలన్నావు, మరి ఓపెనింగ్ ఎట మర్చిపోయినట్టేటి? మరి అది బడు, బట్టల కొట్టు, ఆసుపత్రిలో తెలియకుండా నేను పీచెట ప్రిపేర్ అవ్వాలి. ఆ సాయంకాలం అలా వచ్చేస్తారు, కారు ఎక్కిచ్చేస్తారు, కత్తిరి చెరికిచ్చేస్తారు. అక్కడ నేనేం మాట్లాడాలి? మేమే తత్తే అనాలా? సార్, నిన్న మేత అనడానికి మీరు మోగలదా?
నేను ఎదవా మాట వరుసగా అయినా నాలాంటి వాడు సెక్రటరీగా ఉండగా మీకు దిగులేటండి. తెలివిగా నేను మీకు స్పీచ్ తయారు చేశాను. ఓపెనింగ్ ఏదైనా కానివ్వండి, ఈ స్పీచ్ వరకు వస్తుంది. వినండి. ప్రజలారా, నా చేతులతో ఈ డాష్ కి ప్రారంభోత్సవం చేయడం నా అదృష్టం. డాచా? అదేనండి, ఆ డాష్ లో అది బడైతే బడేనేస్తారు, ఆసుపత్రి అయితే ఆసుపత్రి అనేస్తారు. అమ్మ చక్కటి ఏటి తెలివితేటలా చదువు చదువు. ప్రతి మనిషికి ఆడైనా మగైనా సరే ఈ డాష్ తో చాలా అవసరం. ఒక దేశ భవిష్యత్తు ఇలాంటి డాష్ల మీదే ఆధారపడి ఉంటుందని మనవి చేస్తున్నాను. ప్రతి ఇల్లు ఒక డాష్ అవ్వాలి. ప్రతి వాళ్ళు ఆడామగా తేడా లేకుండా ఈ డాష్ నేను నడపాలి. ఒక రకంగా చెప్పాలంటే నేను రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే ఇలాంటి డాషుల్ని నడుపుకుంటూనే జీవితం గడిపేవాడినని మరోసారి మనవి చేసుకుంటున్నాను. బాగుందయ్యా, చాలా బాగుంది. సార్ సార్, ఇవాళ ఓపెనింగ్ సెరమనీ ప్రోగ్రాం తాలూకు కార్డు దొరికింది సార్. చూసారా, ఇప్పుడు అది ఏదైతే అది ఈ డాషుల్లో పెట్టి స్పీచ్ ఇచ్చేశారు అనుకోండి, చప్పట్లు చప్పట్లు. చప్పట్లో చప్పట్ల చక్కటి నాయాల. ఇందులో ఉన్న పదాన్ని ఆ డాష్ లో పెట్టి చదువు చెప్తాం. మినిమం 3 సార్లు చప్పట్లు పడాలి సార్. ప్రజలారా, మా చేతులతో ఈ మంగళ షాపుకి ప్రారంభోత్సవం చేయడం నా అదృష్టం. ప్రతి మనిషికి ఆడైనా మగైనా సరే ఈ మంగళ షాప్ చాలా అవసరం. ఒక దేశ భవిష్యత్తు ఇలాంటి మంగళ షాపుల మీదే ఆధారపడి ఉంటుందని మన పూర్తిగా చదువు, లేకపోతే నిన్ను చంపేస్తాను. ప్రతి ఇల్లు ఓ మంగళ షాప్ అవ్వాలి. ప్రతి వాళ్ళు ఆడా మగ తేడా లేకుండా ఈ మంగళ షాపులు నడపాలి. ఒక రకంగా చెప్పాలంటే నేను రాజకీయాల్లోకి రాకపోయింటే నన్ను క్షమించండి సార్, నేను చదవలేదు. అక్కర్లేదు, వాళ్ళే ఎట్టకు చదవనివ్వరు. నిన్ను తగలట్ట నీ మాటలు నమ్మి ఆ ఊపిరిలో చదివేస్తుంటే చప్పట్లో చప్పట్లో కాదు, చాకలేవు. నన్ను పశు అంటావా? లంచా కొడక. క్రమశిక్షణ తప్పి జైల్లో కొట్లాడుకోవడం నేరం, అందుకే దండించాను. అతను పొగరుగాను పొరపాటుగాను ప్రవర్తిస్తే నోరు మూసుకుని కూర్చోవాలా? రూల్స్ ప్రకారం పై అధికారికి రిపోర్ట్ చేయాలి. నీ కన్న తల్లిని ఎవరో లంచాన్ని తిడితే నువ్వు వెళ్ళి ఎవరికో రిపోర్ట్ చేయవు. అన్నవాడిని నిలువున చీరేస్తా. నీ తల్లి నా తల్లి ఒక్కరే. వాట్ రమేష్ ఆర్ యు టాకింగ్? ఒకరెవరు? భరత మాత. ఆవిడ మాట పడ్డా కూడా మౌనంగా ఉన్నవాడు మరణించిన వాడి కింద లెక్క. నీకు అన్నం పెట్టే అమ్మనడుగు. ఓ తల్లికి కొడుకుగా నేను చేసిన పని నేరము న్యాయము?
పోలీస్ ఆఫీసర్ గోపిని 3 సార్లు ఫోన్లు చేస్తానని పందెం కాసావుగా, ఇప్పుడు 2 సార్లు చేశావు. మరి 3వ అదెంత పని? ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయొచ్చు. కావాలంటే ఇప్పుడు చేసి చూపించనా? ఆహా, ఈసారి అతన్ని ఫూల్ చేయడం చాలా కష్టం. అంటే మా అమ్మాయి తెలివితేటలను చాలా తక్కువగా అంచనా వేస్తున్నావా పద్మా? ఏయ్, నువ్వు మీ డాడీ లాగా. మా డాడీ గొంతుని మిమిక్రీ చేయడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఆ అలవాటుతోనే ఆఖరిసారిగా గోపిని ఫూల్ చేస్తాను, చూసుకోవే. హలో, ఎవరు? బాబు గోపి, నేనే జగన్నాథాన్ని. హార్ట్ స్ట్రోక్. అవును, గుండె నొప్పి. వెంటనే రావాలి బాబు. అవును, ఇంటి దగ్గరే ఉన్నాను. వస్తావు కదూ? వెంటనే వచ్చానాయనా. అమ్మా, అయ్యో. ఇక చూసుకోండి, ఒంటి మీద ప్యాంటు షర్టు ఉందో లేదో అని ఆలోచించకుండా ఇక్కడికొచ్చి వాలి ఆ తర్వాత వెర్రి మొహం వేస్తాడు. మీ డాడీ వచ్చినట్టున్నారు, ఇప్పుడు ఎలాగేమిటే నీ మొహం? వాళ్ళ ఆఫీసర్స్ ఎలాంటి వాళ్ళు ఆయన కూడా తెలుసుకోవాలి. రండి. హాయ్ డాడీ. అరే, ఏమిటమ్మా ఫ్రెండ్స్ అందరినీ వెంటేసుకుని హాస్టల్ పెట్టి వచ్చేసావు? ఏమిటి విశేషం? ఏముంది డాడీ, ఇవాళ హాలిడే, సరదాగా స్పెండ్ చేద్దామని వచ్చాను. హో, సరేమ్మా, నాకు తల పగిలిపోతుంది. స్ట్రాంగ్ కాఫీ ఒకటి పట్టరా. ఎస్ డాడీ, రండి. ఏమిటయ్యా, పేకాట మధ్య ఉన్నాడు, పేకట్టుకు లాక్కొచ్చేసావు. శతస్కోప్ అన్నా లేదు. అసలే హార్ట్ స్ట్రోక్ అంటున్నావు, ఆక్సిజన్ అవసరం అయితే ఆక్సిజన్ తర్వాత ముందు ఫస్ట్ ఎయిడ్ చదువురా. సరే, తప్పనిసరి కనుక నోట్లో నోరు పెట్టి గాలికి ఫస్ట్ ఎయిడ్ చేస్తానే. అసలు మన గాలిలోనే 3 ఆక్సిజన్ ఉందయ్యా. పోతే ఆడపిల్ల అయితే కాస్త ఆనందంగా ఉంటుంది. జీవుడు పైకి పోయినట్లు ఉన్నాడు. ఎక్కడికి పోతాడు? పిలకట్టుకు లాక్కొచ్చేస్తాను, కాస్త పట్టుకుంది కనరా. ఆక్సిజన్, హైడ్రోజన్ వదిలి అన్ని వాయిలు ఊరికి. ఒకే నిమిషం సార్, ప్లీజ్. బతికారు, నాతో పెట్టుకోవద్దు. ఏంటి సార్, ఒంట్లో కులాసగా ఉందా? ఊపిరి ఆడకుండా ఉక్కిరి బిక్కిరి చేసి నన్ను చంపేయాలంటారా? ఆయన ఏమనకండి సార్, ఆయన మీకు గాలిదానం చేసి ప్రాణం పోశారు. ప్రాణం పోయటం కాదు, చుట్టకంపుతో నా నోట్లో నోరు పెట్టి నా ప్రాణం తీశారు. ఐ విల్ షూట్ యు. ఏమయ్యా, నాకేమైందనే మీరిద్దరు కలిసి నా మీద దారుణంగా దాడి చేశారు? సార్, మీ గుండెప్పుగా ఉందని మీరే కదా నాకు ఫోన్ చేశారు. వాట్? నేను నీకు ఫోన్ చేశాను? ఊరుకోండి సార్, మీకు నాతో ఎగతాళేమిటి? నాన్సెన్స్. డాడీ చూసారా, మీ డిపార్ట్మెంట్ ని ఎంత తేలిగ్గా ఫూల్ చేయొచ్చో. అచ్చం మీలాగే గొంతు మార్చి నేనే ఫోన్ చేశాను. ఆగండి, వరుసగా 3 సార్లు ఫూల్ అయిన సందర్భంలో ఒక మంచి కాఫీ కలిపి తీసుకొస్తాను, తాగి వెళుదురు గాని. వెరీ గుడ్, కమాన్ ఐసే. వాట్ మిస్టర్ గోపి, మా డిపార్ట్మెంట్ కి తలవంపులు తెచ్చావు కదయ్యా. ఒక ఆడపిల్ల చేతిలో ఇంత తేలిగ్గా ఫుల్ కావటం? సార్, ప్రజల భద్రత కోసం ఏ చిన్న అపాయపు సూచనకైనా జాగ్రత్త పడే మన డిపార్ట్మెంట్ ని అబద్ధపు ఫోన్స్ తోనూ మోసపు మాటలతోనూ ఫూల్ చేయడం పెద్ద విశేషం కాదు సార్. తలుచుకుంటే ఎవరినైనా సరే ఫూల్ చేయొచ్చు. నేను తలుచుకుంటే మీ అమ్మాయిని ఇంతకంటే ఈజీగా బాగా ఫూల్ చేయగలను. వాట్ డు యు మీన్ బై దట్? నన్ను 3 సార్లు ఫూల్ చేసిన మీ అమ్మాయిని బాత్రూమ్ లో ముక్కాలి పీట మీద కూర్చోబెట్టి ముచ్చటగా నా చేతులతో నేను తలంటు స్నానం చేయిస్తాను. అంటే పెళ్లి చేసుకున్నా? పెళ్లి చేసుకుని చేస్తే నా గొప్పే ఉంది సార్. పెళ్ళాడకుండానే నీళ్లు ఆడిస్తాను, ఐ మీన్ స్నానం చేయిస్తాను. హౌ డేర్ యూ టాక్ ఆల్ దీస్ థింగ్స్ విత్ మీ? ఇట్స్ మై ఛాలెంజ్ సార్.
ఇదెక్కడి దరిద్రమయ్యా? పేరంబోత్సవం అంటే దేనికో అనుకున్నాను. ఈ శ్మశానానికే నువ్వు చేసే పేరంబోత్సవం. దండేసి ఫోటో తీస్తామంటే చాలు, సమాధులకి పునాదురాలు వేయడానికి, చివరికి పాడే మోయడానికి కూడా సిద్ధమైన. చాలా ఊరుకోవయ్యా. ఊరు బయట ఉన్న శ్మశానాన్ని మార్పులు మరమ్మతులు చేయించుకుని రిబ్బన్ కట్టించి రమ్మంటే రానంటే బాగుంటుంది. ఇంకా ఆలస్యం ఎందుకు? ఏసే కత్తిరి. దండలు తీసుకోండి అయ్యా. నాగండి ఇగో ఫోటోగ్రాఫర్, నువ్వు దగ్గర రెడీగా ఉండు. మడి సరిగ్గా పడపోయినా పర్లేదు, దండ మాత్రం బ్రహ్మాండంగా పడాలి. దండాలు బాబు. తీ. చాలే పద. ఉండు. శుభం కానిచ్చేయి.